రజనీకాంత్ ఆ సినిమాలో బాగా యాక్ట్ చేయడంతో రజనీకాంత్‌కి ఒక గొప్ప పేరొచ్చింది. అదే టైంలో రజనీకాంత్ లాస్ట్ బాచ్‌లో చిరంజీవి ఉన్నాడు. అలా చిరంజీవి కాంబినేషన్‌లో ఫిల్మొచ్చింది. అంతేకాకుండా ఆయన ఎంతగా అభిమానించే సీనియర్ ఎన్టీఆర్‌తో 'టైగర్' అనే మూవీ చేశాడు. అందులో సెకండ్ హీరో రోల్ చేశాడు. అండ్ ఇప్పుడు రజనీకాంత్ టాప్ ఆఫ్ ద యాక్టర్ అయ్యాడు. అంతేకాకుండా రజనీకాంత్‌లో ఒక చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా అయింది. రజనీకాంత్ ఆయన ఫిల్మ్ కెరియర్ స్టార్ట్ చేసి ఒక 10, 11 ఫిల్మ్స్ తీసిన తర్వాత ఒక డైరెక్టర్ రజనీకాంత్‌ని ఇన్సల్ట్ చేశాడు. "ఏంట్రా 10, 11 ఫిల్మ్సే చేస్తున్నావు, పెద్ద మొనగాడు అనుకుంటున్నావా" అని చెప్పేసి రజనీకాంత్‌ని మెడబెట్టుకొని బయటికి గంటేశాడు. అదే రజనీకాంత్ 10 ఏళ్ల తర్వాత కార్‌లో వచ్చి స్మోక్ చేసుకుంటూ హాయ్ అని చెప్పాడు. అప్పుడు ఆ డైరెక్టర్ షాక్ అయిపోయి "క్షమించండి సార్" అని చెప్పాడు. దానికి రజనీకాంత్ కూడా "నిన్ను క్షమిస్తున్నా" అన్నాడు. సో, అది రజనీకాంత్‌కున్న పవరు. ఎవరైతే ఆయనని మెడబంటి గెంటేసాడో, "నువ్వు కాకపోతే ఇంకా ఏ హీరోతో సినిమా చేయలేనా" అని చెప్పేసి 10, 11 సినిమాలు తీసి 10, 11 సినిమాలు తీసినందుకే ఫోజ్ కొడుతున్నామని చెప్పి అదే ఆయన నమస్కారం పెట్టాడంటే చూడండి రేంజ్.